ఎట్టకేలకు ఏపీ బీజేపీ అభ్యర్థుల జాబితా రెడీ అయింది. శనివారం రాత్రి ప్రధాని మోదీ అధ్యక్షతన భేటీ అయిన పార్లమెంటరీ బోర్డు 6 లోక్సభ 10 అసెంబ్లీ స్థానాలకు అధిష్టానం అభ్యర్థులను ఖరారు చేసినట్లు సమాచారం. ఈ రోజు మరోసారి సమావేశమై సాయంత్రానికి లిస్టును విడుదల చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అనకాపల్లి ఎంపీ స్థానానికి సీఎం రమేష్, అరకు కొత్తపల్లి గీత, రాజమండ్రి పురంధేశ్వరి, రాజంపేటకు కిరణ్ కుమార్ రెడ్డి పేర్లు ఖరారు చేసినట్లు సమాచారం. ఇక నరసాపురంలో మాజీ ఎంపీ గోకరాజు గంగరాజు లేదా శ్రీనివాస్ వర్మ, తిరుపతి నుంచి మాజీ ఐఏఎస్ వరప్రసాద్ లేదా రత్నప్రభకు ఛాన్స్ ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక బీజేపీ సీనియర్ నాయకులు జీవీఎల్ నరసింహారావు, పీవీఎన్ మాధవ్కు ఈసారి టికెట్లు కేటాయించే అవకాశం లేదని పార్టీ వర్గాల నుంచి టాక్. మరోవైపు సోము వీరాజు విషయంలో ఇంకా సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. రాజమండ్రి లోక్సభ స్థానం పురంధేశ్వరికి కేటాయిస్తే వీరాజుకు అసెంబ్లీ సీటు కేటాయించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. బీజేపీ అభ్యర్థుల లిస్టుకి సంబంధించిన అప్డేట్స్ మా ప్రతినిధి వినాయకరావు అందిస్తారు. వినాయకరావు, చెప్పండి, లిస్టులో కొంతమంది పేర్లు మనం చూసాము, అంటే ఆశించిన వారికి ఎంతమందికి చోటు దక్కే అవకాశం కనిపిస్తోంది? నిన్న రాత్రి ప్రధాని మోదీ అధ్యక్షతన పార్లమెంటరీ బోర్డు సమావేశం జరిగింది. ఈ నేపథ్యంలోనే 6 ఎంపీ స్థానాలకు అదేవిధంగా 10 అసెంబ్లీ స్థానాలకు కూడా ఈ సమావేశంలో చర్చ జరిగినట్టు తెలుస్తుంది. ఇందులో భాగంగానే మనం చూస్తే కనుక మనకు అందుతున్న సమాచారం వరకు అనకాపల్లికి సీఎం రమేష్ పేరు వినిపిస్తుంది. అదేవిధంగా రాజమండ్రికి సంబంధించి పురంధేశ్వరి పేరు వినిపిస్తుంది. అరకుకు సంబంధించి కొత్తపల్లి గీత పేరు వినిపిస్తుంది. అదేవిధంగా తిరుపతికి సంబంధించి వరప్రసాద్ పేరు కానీ అదేవిధంగా రత్నప్రభ, వీరిద్దరు పేరులో ఒకరి పేరు కన్ఫర్మ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇద్దరు కూడా ఐఏఎస్ అధికారులు. మరోవైపున రాజంపేటకి కిరణ్ కుమార్ రెడ్డి పేరు వినిపిస్తుంది. ఈ విధంగా చూస్తే కనుక 6 స్థానాలకు అంటే అరకుకు కొత్తపల్లి గీత పేరు వినిపిస్తుంది. మరోవైపున మనం చూస్తే కనుక సీనియర్లు ఎవరైతే మొదటి నుంచి కూడా ఈ టికెట్లు ఆశిస్తున్నారో వారందరికీ కూడా మొండి చేయి చూపినట్టుగానే తెలుస్తుంది. ఇందులో భాగంగానే జీవీఎల్ నరసింహారావుకి ఎక్కడా టికెట్ లేదు. మొదటగా ఆయన విశాఖపట్నం ఆశించారు. విశాఖపట్నాన్ని ఇప్పటికే టీడీపీ ప్రకటించింది. ఆ తర్వాత విజయనగరం సీటు వస్తుందని ఆయన ఆశలు పెట్టున్నారు. కానీ విజయనగరం సీటు అశోక్ గజపతిరాజు కుటుంబానికి కేటాయించడానికి యూటర్న్ తీసుకున్నట్టుగా తెలుస్తుంది చంద్రబాబు నాయుడు. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు నాయుడు యూటర్న్ కారణంగా విజయనగరం టికెట్ కూడా బీజేపీకి దక్కలేదు. ఈ నేపథ్యంలోనే అనకాపల్లి, అరకు అనకాపల్లి అదేవిధంగా అరకు పార్లమెంటు స్థానాలకు సంబంధించి ఈ 2 కూడా బీజేపీకి దక్కినట్టుగా తెలుస్తుంది. ఇక మనం చూస్తే కనుక రాజమండ్రి నుంచి సోము వీర్రాజు టికెట్ ఆశించినప్పటికీ కూడా పురంధేశ్వరి పేరు తెరమీకి వచ్చింది. ఈ నేపథ్యంలోనే పురంధేశ్వరిని అక్కడి నుంచి పోటీ చేయించే ఆలోచనలో అధిష్టానం ఉన్నట్లుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో సోము వీర్రాజుకు ఇప్పుడు అసెంబ్లీకి పంపే ఆలోచనలో అధిష్టానం ప్రయత్నాలు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇందులో భాగంగానే రాజమండ్రి పార్లమెంట్ పరిధిలోనే ఏదో ఒక అసెంబ్లీ స్థానాన్ని సోము వీర్రాజు కేటాయిస్తారని ఒక ప్రచారం జరుగుతుంది. ఇక మనం చూస్తే కనుక విష్ణువర్ధన్ రెడ్డి కానీ అదేవిధంగా ఇతర సీనియర్ నేతలు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా మొండి చేయి ఇచ్చినట్టుగా తెలుస్తుంది. పీవీఎన్ మాధవ్ కూడా అనకాపల్లి టికెట్ మీద ఆశలు పెట్టుకున్నారు. ఆయనకు కూడా ఒక నిరాశ మిగిలినట్టుగా ప్రచారం జరుగుతుంది పార్టీ వర్గాలు చెప్తున్న దాని ప్రకారంగా. మరోవైపున నరసాపురం మీద చాలా ఆసక్తికరమైన అంశంగా మనం చెప్పుకోవాలి. నరసాపురం సెక్రటరీకి సంబంధించి మొదటి నుంచి కూడా ఏ పార్టీకి ఇక్కడ ఉమ్మడి జాబితాలో అంటే అటు టీడీపీ కానీ ఇటు జనసేన కానీ బీజేపీ కానీ ఎవరికి టికెట్ దక్కినా టికెట్ నాదే అంటూ కూడా రఘురామకృష్ణరాజు ఇప్పటికే ప్రకటించి నేపథ్యంలో ఆయన విశ్వ ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా రఘురామకృష్ణరాజుకి ఏమాత్రం కూడా టికెట్ ఇవ్వలేదని తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే బీజేపీ తరఫు నుంచి శ్రీనివాస్ వర్మ పేరు ప్రముఖంగా వినిపిస్తుంది. ఆయన దాదాపుగా 3 దశాబ్దాలుగా పార్టీకి సేవలు అందిస్తున్న నేపథ్యంలో ఎవరో ఒక సీనియర్ నేతకి ఇక్కడ అవకాశం ఇవ్వాలని ఉద్దేశంతో శ్రీనివాస్ వర్మ పేరును పరిశీలిస్తున్నారు. దీంతోపాటు మాజీ ఎంపీ గోకరాజు గంగరాజు పేరు కూడా పరిశీలిస్తున్నారు. మొత్తంగా ఈరోజు మరోసారి పార్లమెంటరీ భేటీ జరగబోతుంది. ఆ తర్వాత దీనికి సంబంధించి ఒక క్లారిటీ వచ్చే అవకాశాలని రేపు లేదా ఎల్లుండి కానీ బీజేపీ ఎంపీలకు సంబంధించిన జాబితాను అధిష్టానం విడుదల చేసే అవకాశాలు. ఇక అసెంబ్లీ స్థానాలకు సంబంధించి 10 స్థానాల్లో కొన్ని స్థానాలు మార్పు చేసే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఈరోజు మరోసారి భేటీ జరిగే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తుంది.